నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. పేరు పేరున మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈరోజండి చాలా అంటే చాలా పనులున్నాయండి. ఎన్ని పనులున్నా కూడా ఒక మనిషికి ఇంకొకళ్ళు తోడుగా ఉంటే మంచిగా మనం ఏ పనైనా చేయగలుగుతాం కదండి. ఒక్కళ్ళమే అంటే చేస్తూనే ఉండాలి కదా. అలాగే మా ఇంట్లో ఈయన నాకు హెల్ప్ ఉంటారండి. బయటికి వెళ్ళే వరకు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా చిన్నగా. అలాగని చెప్పి ఫోన్ విషయంలో మాత్రం చేయరండి. ఇంటి విషయంలో అయితే ఏ హెల్ప్ అయినా చేస్తారు అడిగిన వెంటనే. ఇదిగోండి ఈరోజు ఇడ్లీ చేశానండి. వేరుశనగ గుళ్ళు బాయిల్ చేస్తున్నాను. ఒక టమాటా కూడా వేసాను. పాలు కూడా కాగిపోయినాయి కదా. చట్నీ కూడా మిక్సీకి పట్టేశానండి. చక్కగా ఇలా మంచిగా వాటర్ కొంచెం వేసుకుంటే ఫ్రీగా గ్రైండ్ అవుతుందండి చట్నీ. లేదంటే పట్టేసినట్లుగా ఉంటుంది. చూడండి చక్కగా నలిగిపోతుంది. మీరు ఇంతే చేస్తారండి. నా పద్ధతులు అయితే నేను ఇలాగే చేస్తానండి. తాలింపు కూడా వేసేస్తున్నాను. ఈరోజు రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ తీసుకొచ్చారండి రాత్రి. అవన్నీ కడిగి మంచిగా చేసి రాళ్ళు, ఇసుక లాంటివి ఏమైనా లేకోకుండా మంచిగా వాష్ చేసేసి ఆరబోయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నానండి త్వరగా. ఈయన ఉండగానే అయితే నాకు హెల్ప్ చేస్తారు. మళ్ళీ లేదంటే నేను అన్నీ ఒక్కదాన్ని నేను చేయలేక కొంచెం ఈయన్ని హెల్ప్ అడిగాను. ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోతుంది. ఇక పూజ కూడా అయిపోయిందండి. ఇడ్లీ, దోశ కూడా వేసాను, ఆ రోజు పెట్టిచ్చేసాను. ఇంకా ఇట్లాగా చూడండి ఇవన్నీ రాగులు, సజ్జలు, జొన్నలు, దీనిలో మినుములు, పెసలు, ఇంకా గోధుమలు, బార్లీ, సగ్గుబియ్యం. ఇవన్నీ సగ్గుబియ్యం ఎందుకు వేస్తామంటే కొంచెం చిక్కదనం కోసం అండి. పెసలు ఏమంటే కొంచెం మనకి చలవ చేస్తుంది పెసలు వేస్తే. బార్లీ కూడా మంచిది కదండి, డైజెషన్కి అంతా మంచిగా ఉంటుందని చెప్పి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది దోశల్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో కలుపుకోవచ్చు, అంటే ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు, జావ కాసుకోవచ్చు, అన్ని రకాలుగా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. చాలా అంటే చాలా శక్తిగా ఉంటుందండి. ఇది తింటే చాలా మంచిది కదా. చిరుధాన్యాలతోటి ఇలా చేసుకుని తింటే చాలా మంచిదండి. మేము సమ్మర్ అనే కాదండి, ఎప్పుడు అయిపోతే అప్పుడు నేను ఇలాగే చేసి ఎప్పటికప్పుడు ఈ పిండిని అనేది నేను స్టోర్ చేసుకుంటాను. అయితే కేజీ ఇవి తీసుకొస్తారండి. రాగులు కేజీ అయితే మిగతావన్నీ పావు కేజీ వేస్తామండి. అవి మాత్రం ఒక 4 వంతులు అయితే ఇది ఒక వంతు కలుపుతాం. అన్నీ కలిపి దాంతో హాఫ్ అవుతుంది కదండి, అట్లా అన్నమాట. ఇలాగ మంచిగా వాష్ చేసుకుంటుంటే చూడండి ఎంత నలకలు వస్తున్నాయో వాటర్లో అదంతా పోతుందండి నీట్గా. నేనైతే 7-8 సార్లు వంపానండి. చూపించడానికి మీకు 3-4 టైమ్సే చూపించాను, కానీ చూడండి ఎంత తేటగా వచ్చినాయో. మంచిగా కడిగేసుకుంటే ఇవన్నీ ఒక గిన్నెలోకి మళ్ళీ వడవేసుకోవాలి. వడవేసుకుంటే ఏమంటే వాటర్ అంతా కిందకి దిగిపోయి మంచిగా ఇవన్నీ మంచిగా నీళ్ళంతా వడిలిపోతాయి అన్నమాట. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పులు కూడా వాష్ చేసి దానిలో కలిపేసాను. సగ్గుబియ్యం కూడా వాటితోనే, ఇవి ఉన్నంత మురికిగా ఉండవు కదండి, అందుకని చెప్పి నేను విడివిడిగా వాష్ చేశాను ఇలాగా. అయితేనండి గోధుమలు అవి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ అయినా కలుపుతానులే అని చెప్పి ముందు ఉన్న వరకు ఈ పని అయిపోతుంది. మళ్ళీ ఎండలు పోతాయి కదండి, గాలి దుమ్ములు వచ్చేసే టైం వచ్చింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇదిగో తెస్తానని ఇంక ఇంతలో నేను కడిగేసి అవి ఇచ్చాను ఈయనకి. పైకి వెళ్ళి నేను పెట్టేసి వస్తాను, తర్వాత నువ్వు ఆరబెట్టుకో అని అన్నారు.
చాలే బాబు ఆ పని చేస్తే ఏదో ఒకటి చిన్న సహాయం అయినా మనకి ఎంతో కొండంత అండగా ఉంటుంది. నాకైతే ఎంత పని చేస్తుంటే చిన్న పని అందుకున్నా చాలండి. అన్ని పనులు మనం ఒక్కళ్ళమే చేయాలన్నా ఎవరము చేయలేం కదా. ఇంతలో ఇంకా బట్టలు ఉన్నాయి, అవి వాష్ చేసేద్దాము. కొంచెం సేపు ఆగితే ఇటు ఎండ వచ్చేస్తుందండి. అసలు ఎండకు అసలు వాష్ చేయలేను అన్నమాట. అందుకని టిఫిన్ పని అవగానే ముందర నేను ఈ బట్టల పని పెట్టేసుకుంటాను. టైం ఉంటే వంట కూడా అట్లా చేసేస్తాను. ముందలే నేను క్యారేజీ ఇచ్చేయాలి కదా. అదే సెలవు రోజునైతే ఇంకా పొద్దున్నే వాష్ చేసేస్తాను అన్నమాట. వంట కూడా అయిపోయిందండి. అయితే వంట చేసే వీడియో ఏమైందంటేనండి, స్టోరేజ్ ఫుల్ అయిపోయి నా ఫోను సపోర్ట్ చేయట్లేదు వీడియోలు తీయడానికి. అందుకని చెప్పి నేనేం చేశాను, ఓన్లీ ఫొటోసే తీసి చూపించానండి మీకు. ఏమీ అనుకోకండి. అన్నీ మంచిగా చేసి మంచి వీడియో తీయాలని చెప్పి చేస్తుంటే ఇంకా ఫోన్ సపోర్ట్ చేయలేదండి. కూర అది వండేటప్పుడు అయినంత వరకే చేశాను. మీరు బాగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారండి. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత చెప్పినా తక్కువేనండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎక్కువగా ఏమీ వచ్చే అవసరం లేదండి. నిదానంగా పెరిగినా చాలు కదా మనకి. నేనైతే అలాగే అనుకుంటున్నానండి. ఒకేసారి కూడా పెరిగినా సంతోషం తట్టుకోలేం కదా. నిదానంగా రోజుకి అట్లాగే పెరిగితే చాలు, సబ్స్క్రైబర్స్ వ్యూస్ అని నేను అనుకుంటూ నా మనసులో ఆలోచనలు అలాగే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా పూజ వీడియోస్ కూడా పెడతానండి. పూజ వీడియోస్, ఇంకా ఏమంటే స్టిచ్చింగ్ చేసుకునే వీడియోస్. టైం కుదరట్లేదండి నాకు. అందుకని చెప్పి అక్కడికి ఫాస్ట్గానే చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్ కావాలంటే మాత్రం ఈ వయసుని బట్టి కూడా కొంచెం స్పీడ్ అనేది తగ్గుతుంది కదండి. అందుకని చెప్పి ఉన్నంతలో టైము చక్కగా వేస్ట్ చేసుకోకుండా మంచిగా ఈ పనులన్నీ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ నేనే తీసుకుంటూ నేనే పెట్టుకుంటూ అన్నీ ఇలాగే చేసుకోవాల్సి వస్తుంది. పర్వాలేదండి. ఎందుకంటే ఒక దాని మీద మనకి ఇష్టం అంటూ ఉంటే కష్టం అనిపించదని అంటారు కదండి. సేమ్ అదే ఫీలింగ్ అండి నాకు కూడా. ఇంకా పైకి వచ్చేసాను. బట్టలు అవి ఆరేసి రాగానే ఇవి పెట్టేసి ఉన్నారు కదా ఈయన, అవన్నీ ఆరపోసేసి ఇంకా బట్టలు కూడా చూడండి ఎండ ఎంతలా కాస్తుందో. అసలు ఈ ఎండకి ఎంత అనారోగ్యాలుగా ఉంటుందోనండి. కొంతసేపు ఎక్కువగా ఉండకూడదు కదా ఎండలో. కానీ ఎండలో పనులు చేసేవాళ్ళు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారా అనిపిస్తుందండి. ఇలాంటప్పుడు ఆలోచిస్తుంటే భగవంతుడు అట్లాగా వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు అని అనిపించింది. ఇదిగోండి మళ్ళీ బట్టలు ఆరేసి రాగానే గిన్నెలు ఉన్నాయి. ఇంక ఈ గిన్నెలన్నీ వాష్ చేసేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేస్తే మళ్ళీ ఈ గిన్నెలు అన్నీ కడగాలి కదండి. మళ్ళీ బట్టలు తడిసిపోతాయి. సాయంత్రం వరకు అలాగే ఎండిపోతూ ఉంటాయి. ఇంకా తలుపు తీసి చూసినప్పుడల్లా సందులో ఇవి కనిపిస్తూ ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. ఎప్పుడు అప్పుడే వాష్ చేసేస్తానండి. మీరు కూడా ఇంతేనా అండి? మీ ఇంట్లో కూడా ఇలా హెల్ప్ చేస్తారండి? ఎవరో ఒకళ్ళు, పిల్లలైనా చేయాలి కానీ ఇంటి యజమాని అయినా చేసుకోవచ్చండి. తప్పేం లేదు. మన ఇంట్లో పని మనం చేసుకుంటే మనకి ఎవ్వరూ తప్పు పట్టే పనే లేదు కదండి. చాలా హెల్ప్ చేస్తారండి ఈయన. కానీ నా మనసుకు అనిపిస్తుంది, కొంచెం ఫోన్ పట్టుకుని వీడియోస్ తీయచ్చు కదా అని అంట. అసలు ఆ విషయం అంటేనే అసలు ఆయనకి రాదులేండి. పట్టుకున్నా కూడా అదే పనిగా ఫోన్ని అటు ఇటు బ్లర్రర్ వచ్చేస్తుందండి. తీస్తున్నా కూడా, ఫోటో కూడా తీసినా కూడా మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అందుకని తెలిసిన విషయమే కదా, నేనే నిదానంగా ఇలా చేసుకోవచ్చులే అని ఇంకా అవి ఆరపోసాను కదండి. పంపించాలి. బాగా ఎండిపోయిన తర్వాత పంపించిన తర్వాత జావది కాసి మీకు చూపిస్తానండి. చాలా మంచిదండి. మీరు కూడా అట్లా చేసుకోండి. ఈ సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇదిగోండి
ఇది క్యారెట్ బీట్రూట్ వండి చారు కూడా చేశానండి. ఇంకా ఫోన్ సపోర్ట్ చేయట్లేదండి, వీడియోస్ రావట్లేదండి, అందుకని పెట్టలేకపోయాను వీడియో. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.